మీకు ఫోన్ గురించి తెలుసా? పోనీ ఇంటర్నెట్ గురించి తెలుసా? ఫోన్ గురించి ఎవరికి తెలీదు? బుడిబుడి అడుగులు వేసే బుడ్డోడి దగ్గర నుంచి పండు ముసలివాళ్ల వరకు ఫోన్ గురించి తెలియని వారు లేరు. ఈ రోజుల్లో ఆహారం లేకుండా ఎలా బ్రతకలేమో, ఫోన్ కూడా లేకుండా అలాగే బ్రతకలేం అని అనుకుంటున్నారా? ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఈ ఫోన్స్, ఇంటర్నెట్ గురించి తెలియని ప్రజలు ఉన్నారు. ఒకప్పుడు ఆది మానవులు ఎలా బ్రతికేవారు, ఈ కాలంలో కూడా వారు అలానే జీవిస్తున్నారు, బయట ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేకుండా. భారత ప్రభుత్వం కూడా వారి జీవితానికి ఎవరూ ఆటంకం కలిగించకుండా వారిని రక్షిస్తోంది. ఇప్పుడు వారి గురించి వివరంగా తెలుసుకుందాం. ఒకసారి ఊహించండి, ఈ భూమిపై ఒక ద్వీపం ఉంది. అక్కడికి విమానం వెళ్ళదు, టూరిస్టులు వెళ్లరు, గూగుల్ మ్యాప్స్ లో కూడా కనిపించిన అక్కడ కాలు పెడితే మీరు తిరిగి వచ్చే అవకాశం దాదాపు ఉండదు. వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళినా బాణాలతో దాడి చేస్తారు. వాళ్ళకి ఇంటర్నెట్ అంటే ఏంటో తెలియదు, దేశం అంటే కూడా ఏంటో తెలియదు. అయితే 21వ శతాబ్దంలో కూడా ఇలా ఎలా జీవిస్తున్నారు? అక్కడ నిజంగా ఎంతమంది ఉంటారు? ఈ రోజు మనం ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ప్రదేశమైన నార్త్ సెంటినల్ ఐలాండ్ గురించి తెలుసుకుందాం. ఈ నార్త్ సెంటినల్ ఐలాండ్ ఎక్కడ ఉంది అంటే బే ఆఫ్ బెంగాల్లో అండమాన్ మరియు నికోబార్ దీవుల సమూహంలో సుమారు 60 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న చిన్న ద్వీపం ఇది. చుట్టూ కోరల్ రీఫ్స్ ఉండడంతో పెద్ద పడవలు దగ్గరికి రావడం చాలా కష్టం. ఈ ద్వీపం భారతదేశానికి చెందినదే, కానీ భారతదేశంలో ఉన్నప్పటికీ సాధారణ ప్రజలకు అక్కడికి వెళ్లడం పూర్తిగా నిషేధం. ద్వీపానికి 5 కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోవాలి. అంతకంటే దగ్గరగా వెళ్లడం చట్టరీత్యా నేరం. ఈ ద్వీపంలో సెంటినలీస్ అనే తెగ నివసిస్తుంది. వీరు ప్రపంచంలోనే అత్యంత ఒంటరిగా జీవిస్తున్న తెగల్లో ఒకరు. పరిశోధకుల అంచనా ప్రకారం వీరి పూర్వీకులు సుమారు 50,000 నుంచి 60,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచి వచ్చిన తొలి మానవ వలసలతో సంబంధం కలిగి ఉన్నారు. ఇక్కడికి వచ్చారు. వాళ్ళ భాష ప్రపంచంలో ఎవ్వరికీ అర్థం కాదు. వాళ్లతో పూర్తిగా మాట్లాడగలిగిన వ్యక్తి ఇప్పటి వరకు లేడు. వాళ్ళు ఇప్పటికీ కూడా వేటాడడం, చేపలు పట్టడం మరియు అడవిలో లభించే ఆహారంతోనే జీవిస్తున్నారు. లోహాలు తయారు చేయరు, వ్యవసాయం చేసిన ఆధారాలు కూడా చాలా తక్కువ. అయితే సముద్రంలో కొట్టుకొచ్చిన ఇనుప ముక్కలను మాత్రం తమ ఆయుధాలకు ఉపయోగిస్తారని భావిస్తున్నారు. ఈ సెంటినలిస్ జనాభా 150 నుంచి 500 వరకు ఉంటారని అంచనా. 1800లో బ్రిటిష్ అధికారులు ఈ ద్వీపాన్ని పరిశీలించేందుకు ప్రయత్నించారు. మార్చి 1867లో హూంఫ్రే అనే అడ్మినిస్ట్రేటర్ ఈ ద్వీపం గుండా ప్రయాణించాడు. అదే సంవత్సరం చివరిలో 9 వే అనే ఇండియన్ మర్చెంట్ షిప్ లో 106 మంది ప్యాసింజర్స్ మరియు షిప్ సిబ్బంది ఆ ద్వీపం బీచ్ లో ల్యాండ్ అయ్యారు. అక్కడే ఉన్న ఈ సెంటినలీస్ వారిని చంపబోయారు. వారు చివరికి రాయల్ నేవీ ద్వారా రక్షించబడ్డారు. ఆ తరువాత జనవరి 1880లో మౌరైస్ వైడల్ పోర్ట్మ్యాన్ అనే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటర్ ఆ ద్వీపానికి వెళ్లి 6 సెంటినలీస్ ని పోర్ట్ బ్లెయిర్ తీసుకుని వచ్చారు. వారిలో 2 ముసలి భార్యాభర్తలు, 4 చిన్నపిల్లలు ఉన్నారు. అలా తీసుకుని వచ్చిన వెంటనే వారు అనారోగ్య పాలయ్యారు. ఆ ముసలి భార్యాభర్తలు వెంటనే చనిపోయారు. తరువాత వారు ఆ 4 చిన్నపిల్లల్ని తీసుకుని తిరిగి ఆ ద్వీపంలోనే వదిలేశారు. ఇతడు 1883 ఆగస్టు 27న ఒకసారి మరియు 1885 నుంచి 1887 వరకు ఈ ద్వీపాన్ని సందర్శిస్తూనే ఉన్నాడు. ఈ తెగను కలవడానికి ఇండియన్ గవర్నమెంట్ చేసిన మొదటి ప్రయత్నం ఏంటంటే 1967లో భారత ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని పంపింది. ఈ బృందానికి ప్రముఖ భారతీయ మానవ శాస్త్రవేత్త టిఎన్ పండిట్ నాయకత్వం వహించారు. వారి ఉద్దేశం వారిని బలవంతంగా మార్చడం కాదు, కేవలం వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి సహాయం అవసరం అనే విషయాలను తెలుసుకోవడం. బృందం ద్వీపానికి చేరుకున్నప్పుడు సెంటినలీస్ ప్రజలు దూరం నుంచే కనిపించారు. కానీ బృందం దగ్గరికి వెళ్లగానే అందరూ అడవిలోకి పారిపోయారు. వాళ్ళు వదిలి వెళ్లిన గుడిసెలు, వంట చేసిన మంటలు, వేటకు ఉపయోగించే బాణాలు, చేపల వలలు మాత్రమే కనిపించాయి. ఆ రోజు ఒక్క మాట కూడా మాట్లాడక బృందం తిరిగి వచ్చేసింది. తరువాత 1970లో కొత్త వ్యూహంతో భారత ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. బలవంతం వద్దు, ముందు నమ్మకం సంపాదిద్దాం అని నిర్ణయించింది. అందుకే ప్రతి నెలకి ఒకసారి పడవలో వెళ్లి బహుమతులు వదిలి వచ్చేవారు. వాళ్ళు తీసుకెళ్లిన వాటిలో కొబ్బరికాయలు, అరటిపళ్ళు, ఇనుపు పనిముట్లు, ప్లాస్టిక్ బకెట్లు, ఎరుపు రంగు గుడ్డ వంటి వస్తువులు ఉండేవి. వీటిని బీచ్ పైన పెట్టి వెంటనే వెనక్కి వచ్చేవారు.
ఎందుకంటే వాళ్లకు భయం కలగకూడదని అధికారులు భావించారు. మొదట్లో వాళ్ళ స్పందన ఎలా ఉండేదంటే సెంటినరీస్ ప్రజలు చాలా కోపంగా స్పందించారు. పడవ కనిపించగానే బాణాలు ఎక్కుపెట్టేవారు. కొన్నిసార్లు బృందం మీదకే బాణాలు వదిలేవారు. 1974లో ఒక డాక్యుమెంటరీ చిత్రీకరణ సమయంలో ఒక కెమెరామెన్ కాల్ మీద బాణం తగిలింది. అదృష్టవశాత్తు ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. వాళ్ళకి ఎక్కువగా నచ్చిన బహుమతి ఏంటంటే ఒక షాకింగ్ విషయం అయితే జరిగింది. వాళ్ళకి అన్ని బహుమతులు నచ్చలేదు. ఎరుపు గుడ్డ, కొన్ని వస్తువులు వాళ్ళు పట్టించుకోలేదు. కానీ కొబ్బరికాయలు మాత్రం చాలా ఇష్టపడ్డారు. ఎందుకంటే నార్త్ సెంటినల్ ఐలాండ్ లో సహజంగా కొబ్బరి చెట్లు చాలా తక్కువగా ఉంటాయి, ఒకటో రెండో. సముద్రంలో కొట్టుకుని వచ్చే కొబ్బరికాయలు వారికి ప్రత్యేకమైనవి. అందుకే ప్రభుత్వ బృందాలు వందల సంఖ్యలో కొబ్బరికాయలు తీసుకెళ్లడం ప్రారంభించాయి. 1991 చరిత్రలో మొదటిసారి 25 సంవత్సరాల ప్రయత్నాల తరువాత ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. టిఎన్ పండిట్ బృందం మరోసారి ద్వీపానికి వెళ్ళింది. వాళ్లతో మొదటి శాంతియుత సంబంధం అప్పుడే జరిగింది. ఆంథ్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ అయిన త్రిలోక్నాథ్ పండిట్ మరియు అతని 4 సహచరులు వారి దగ్గరకు వెళ్లారు. వారిలో మధుమాల చటోపాధ్యాయ అనే ఆవిడ వారిని ఆకట్టుకుంది. ఆమె కొన్ని ట్రైబల్ వర్డ్స్ అంటే వారు మాట్లాడే కొన్ని పదాలు కొందరు అండమాన్ ప్రజల వద్ద నేర్చుకుని ఆ భాషలో వారిని కొబ్బరికాయలు తీసుకోమని పిలిచింది. వారు మొదట బాణాలతో సంధించడానికి చూసి తర్వాత వారు ఆమె మాటలు విని శాంతియుతంగా వారి దగ్గరికి వెళ్లి కొబ్బరికాయలు తీసుకున్నారు. కానీ దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. వాళ్ళ సెంటినలీస్ భాషను అర్థం చేసుకోలేకపోయారు. ఇండియన్ గవర్నమెంట్ 1997లో ఇక అక్కడికి వెళ్ళడం పూర్తిగా ఆపేశారు. మొత్తం ఆ ప్రదేశాన్ని సీజ్ చేశారు. మీ అందరికీ ఒక డౌట్ వస్తుంది, ఇండియన్ గవర్నమెంట్ సైన్యాన్ని పంపి వాళ్ళతో మాట్లాడొచ్చుగా అని. కానీ అసలు విషయం ఏంటంటే భారత ప్రభుత్వం వాళ్ళని మార్చాలని కాదు, రక్షించాలని చూస్తుంది. వారి జీవన విధానాన్ని గౌరవిస్తోంది. మరీ ముఖ్యంగా చెప్పాల్సిన అసలైన విషయం ఏంటంటే వారికి ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి ఎంత మాత్రం లేదు. మనకి వచ్చే సాధారణ జలుబు వారికి వస్తే వాళ్ళు చనిపోయే ప్రమాదం ఉంది. వాళ్ళు మొత్తం సమాజానికి చాలా ప్రమాదం కావచ్చు. అందుకే ఇండియన్ గవర్నమెంట్ నో కాంటాక్ట్ పాలసీని అమలు చేస్తుంది. ఎవరూ అక్కడికి వెళ్ళకూడదు, పర్యాటకం లేదు, రీసెర్చ్ కూడా చాలా పరిమితంగా మాత్రమే జరుగుతుంది. ఈ నిబంధన పెట్టినా కూడా జనవరి 27, 2006లో ఇండియాకి చెందిన సుందర్ రాజ్ మరియు పండిట్ తివారీ అనే 2 జాలర్లు చట్టవిరుద్ధంగా పీతలు పట్టడానికి వెళ్లారు. వారు లంగరు వేయడానికి ప్రయత్నించగా వారి పడవ ఈ నార్త్ సెంటినల్ ఐలాండ్ కి కొట్టుకుని వెళ్ళింది. అటుగా వెళ్తున్న జాలర్లు వారిని వారించారు, అక్కడి నుంచి పొండి అని. కానీ అటు నుంచి వస్తున్న సెంటినల్ తెగలో కొందరు గొడ్డళ్లతో వీరిద్దరిని చంపి బ్యాంబూ కర్రలతో వారి మృతదేహాలను సముద్రముఖంగా వేలాడదీశారు. ఇక నవంబర్ 2018లో యుఎస్ బేస్డ్ క్రిస్టియన్ మిషనరీ ఆర్గనైజేషన్ నుంచి జాన్ అలెన్ చౌ అనే ఒక క్రిస్టియన్ ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా వచ్చాడు. అతడి ఉద్దేశ్యం అక్కడ ఉన్న ఈ సెంటినలీస్ ను క్రిస్టియానిటీకి కన్వర్ట్ చేద్దామని అనుకున్నాడు. అతడు నవంబర్ 15న లోకల్లో ఉన్న మత్స్యకారులకి కొంత డబ్బు ఇచ్చి ఐలాండ్ కి 500 నుంచి 700 మీటర్ల దూరంలో విడిచిపెట్టమన్నాడు. అక్కడి నుంచి ఐలాండ్ లోకి ప్రవేశించి కయాక్ అనే ప్లేస్ కి వెళ్ళాడు. అతడు తీసుకువెళ్లిన గిఫ్ట్లను ఇవ్వబోతుండగా వాళ్ళు అతన్ని శత్రువుగా భావించారు. అతడు తన లేఖలో ఇలా రాశాడు: ఆ సెంటినలీస్ ప్రజలు తనను చూసి ఆశ్చర్యం, ఆనందం మరియు శత్రుపూరితమైన భావజాలాన్ని గమనించానని. అతడు దేవుని ఆరాధనా పాటలు పాడగానే వాళ్ళు సైలెంట్ అయిపోయారని. అప్పుడు అతడు తిరిగి మాట్లాడడానికి ప్రయత్నించగా వాళ్ళు పొట్ట పగిలేలా నవ్వేవారని. అక్కడ ఉన్న పిల్లవాడు చౌ బైబిల్ ఛాతి మీదుగా పట్టుకుని ఉండగా అతడు బైబిల్ మీద బలంగా పొడిచాడు. అది చౌ ఛాతి వరకు పోయింది. ఇక అతడు ఆఖరి ప్రయత్నంగా 17 నవంబర్లో చౌ మత్స్యకారులకు తనను వదిలి వెళ్లమని ఆజ్ఞాపించాడు. వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆ మత్స్యకారులు తిరిగి వచ్చి చూడగా ఆ సెంటినలీస్ ప్రజలు చౌ శరీరాన్ని ఈడ్చుకుని వెళ్తున్నారు. తర్వాత రోజు వారు సముద్ర తీరాన్న అతడి మృతదేహం చూశారు. చౌ అక్కడికి వెళ్లడానికి సహకరించిన ఆ మత్స్యకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే 2023లో 3 మత్స్యకారులు చంపబడ్డారు. ఇక 2025లో ఉక్రెయిన్ అమెరికన్ యూట్యూబర్ అయిన మైఖేలో అనే వ్యక్తి చట్టవిరుద్ధంగా ఈ ఐలాండ్ కి వచ్చాడు.
ఇండియన్ పోలీస్ సర్వీస్ అతన్ని అరెస్ట్ చేసింది. చాలా మంది ఒక అపోహలో ఉంటారు, వాళ్ళు క్రూరులు అని. అది నిజం కావాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరే ఆలోచించండి. సంవత్సరాలుగా ప్రశాంతంగా జీవిస్తున్న మీ ఇంటి ముందు ఒకరోజు తెలియని మనుషులు వచ్చి మీ ఇంటి ముందు ఉండి మీలో కలవడానికి ప్రయత్నిస్తే మీరు ఎలా స్పందిస్తారు? సెంటినలిస్ట్ కూడా తమ భూమిని, తమ కుటుంబాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు. వారి దృష్టిలో బయట వాళ్ళు అతిథులు కాదు, తెలియని ప్రమాదం. నార్త్ సెంటినల్ ఐలాండ్ ఇది రహస్యమైన ద్వీపం కాదు. ఇది వేల సంవత్సరాలుగా తమ సాంప్రదాయాలను, తమ జీవన విధానాన్ని కాపాడుకుంటూ వస్తున్న ఒక సమాజం. వాళ్ళు ఆధునిక ప్రపంచాన్ని తిరస్కరించలేదు, కేవలం తమ జీవితాన్ని తమ పద్ధతిలో జీవించాలని ఎన్నుకున్నారు. అందుకే భారత ప్రభుత్వం కూడా వారిని మార్చడానికి కాదు, వారిని రక్షించడానికి ప్రయత్నిస్తోంది. కొన్ని రహస్యాలు అలాగే ఉండిపోతేనే వాటికి విలువ ఉంటుంది. కొన్ని ప్రదేశాలను గౌరవించడం, వాటి స్వేచ్ఛను కాపాడడం కూడా మన బాధ్యతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.